హలో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ నా శుభములు. యెహోవా వంటి దేవుడేడి, ఆయన లాంటి ఆశ్రయ దుర్గమేది. పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కించలేనని అద్భుత క్రియలను చేయువాడు మన దేవుడు. దానియేలుని సింహపు బోనులోకి వేసిన రాజైన దర్యావేషు మన దేవుని గురించి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనంలో, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి. అలాగే రాహాబు వేగుల వారు ఎరుకు పట్టణానికి వెళ్ళినప్పుడు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. హల్లెలూయా. ఆ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ వండర్స్. ఆయన విడిపించువాడు, రక్షించువాడు. తన ప్రజల నిమిత్తమై సహజమైన నియమాలను కూడా తారుమారు చేసే దేవుడు, న్యాచురల్ లాస్ని సస్పెండ్ చేసే దేవుడు, మ్యాన్మేడ్ లాస్ని తిరగరాసే దేవుడు. ఈరోజు నా టాపిక్ గాడ్ ఆఫ్ వండర్స్. తన ప్రజల నిమిత్తమై దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారో అందరికి తెలుసు. దాంట్లో ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి దగ్గరికి వెళ్ళిపోయాక వాళ్ళు దాటిన యోర్దాను నది. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి వచ్చేసారు. 40 సంవత్సరాలు అరణ్యాలు తిరుగుతూ ఉన్నారు. ఇంకా వాగ్దాన దేశానికి దగ్గరకు వచ్చినప్పుడు మోషే చనిపోయారు. ఆ తర్వాత దేవుడు యెహోషువకి నాయకత్వము అప్పగించారు. అప్పుడు యెహోషువతో దేవుడు, వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ముందు యోర్దానుని మీరు దాటాలి, ఈ ప్రకారంగా మీరు దాటండి అని ముందుగా యాజకులు నిబంధన మందసాన్ని మోసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ముందుగా నీళ్ళలో దిగుతారు. వాళ్ళ వెనకాల ఇశ్రాయేలు ప్రజలు కొంచెం దూరంలో అందరూ కూడా దాటుకుంటూ వెళ్తారు. దీనిని నువ్వు జరిగిస్తావని దేవుడు యెహోషువతో చెప్తారు. ఇంకా యెహోషువ వెళ్ళి ప్రజలతో ఈ మాట చెప్తారు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు యెహోవా మన మధ్యన అద్భుత కార్యములను చేయును. హల్లెలూయా. ఈ మాట ఒకటే దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. ఐ స్పీక్ దిస్ ప్రామిస్ ఓవర్ ఎవ్రీబడి హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములను చేస్తున్నారు. రిసీవ్ దిస్ వర్డ్. 6వ వచనము, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. యాజకులకి దేవుని నిబంధన మందసము ఎత్తుకొని నడవమని సెలవివ్వగా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా నిబంధన మందసాన్ని ఎత్తుకొని యోర్దానులోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 10వ వచనము, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము కల్ల దేవుడు మీ మధ్యనున్నాడని, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీలను, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీలను, గిర్గాషీలను, అమోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. దేవుని నిబంధన మందసం అంటే గాడ్స్ ప్రెజెన్స్. యాజకులు ఆ మందసాన్ని మోసుకుంటూ వెళ్ళి యోర్దాను నదిలో అలా నిలబడ్డారు. యోర్దాను నదిలో దిగగానే యోర్దాను విడిపోతుంది. ఆ వచనం నేను చదువుతాను. 15వ వచనము, అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తుగా ఆపబడేను. ఆ టైము కోతకాలం అని చెప్తారు. 14వ వచనము, కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. ఇంగ్లీష్లో ఇట్స్ ఫ్లడ్డింగ్ అని ఉంది. అంటే యోర్దాను ఆ టైంలో ఫుల్ ఫోర్స్తో నీళ్లు ఉన్నాయి.
ఉన్నప్పుడు దేవుడు యాజకులతో మీరు నడుచుకుంటూ ఆ నీళ్లు అలా ఉండగానే వెళ్ళిపోయి నీళ్ళల్లో దిగండి అని చెప్పారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ముందుగా మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత ఇశ్రాయేలు ఆరిన నేలను నడిచారు. కానీ ఇక్కడ యోర్దానులో దేవుడు అలా చెప్పలేదు. నీళ్లు అలాగే ఫుల్ ఫోర్స్తో వెళ్తూ ఉన్నాయి. కోతకాలము చాలా పొర్లిపారును, గట్టుల మీద పొర్లిపారును అని ఇక్కడ ఉంది. అయినా కూడా యాజకులందరూ కూడా ముందుగా మందసాన్ని మోసుకుంటూ వెళ్ళి నీళ్ళలో దిగాలని దేవుడు చెప్పారు. ఇక్కడ యాజకులు అమ్మో మేమా దిగాల, నీళ్ళు అంత ఫోర్స్గా ఉన్నాయి చూసాం, ఇలాంటి మాటలేం మాట్లాడలేదు. దేవుడు చెప్పాడు. నమ్మకంతో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు, విశ్వాసంతో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దాంట్లో వాళ్ళ కాళ్ళు పడగానే యోర్దాను విడిపోయింది. దేవుని మందసం అంటే దేవుని సన్నిధినిందా చెప్పాను కదా. సమస్యల్లో పడే ముందు దేవునికి తెలుసు, మన సమస్యల గుండా వెళ్ళేటప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటారు. సమస్య ముందుగా ఆయన మనకి తోడుగా ఉంటారు. సమస్యలు ఎండ్ దాకా వెళ్ళే వరకు ఆయన మనకి తోడుగా ఉంటారు. మనం అగ్నిలో వెళ్ళినా కూడా అవి మనల్ని కాల్చజాలవు. నదిలో వెళ్ళిన ఆ నీళ్లు మనల్ని ముంచలేవు. అందుకని ఎలాంటి సమస్య గుండా మనం వెళ్తున్నా గాడ్స్ ప్రెజెన్స్ మనకి తోడుగా ఉంది కాబట్టి ఆ సమస్యలో నుంచి మనం ఈజీగా బయటికి వచ్చేయగలం. ఇక్కడ అలాగే దేవుని మందసాన్ని మోసుకుంటూ యాజకులు ఎప్పుడైతే వెళ్ళారో ఆ గాడ్స్ ప్రెజెన్స్ యోర్దాన్ నదిని టచ్ చేయగానే యోర్దాను ఆగిపోయింది. ఎలా ఆగిపోయింది? ఆడమ్ అనే సిటీ దగ్గర నుంచి నీళ్లు ఏకరాశిగా నిలపబడ్డాయి. ఆడమ్ సిటీకి వీళ్ళు 17వ వచనంలో ఎరుకో దగ్గర దాటారు అని ఉంటుంది. సో ఆడమ్ సిటీకి జెరికో సిటీకి మధ్యలో దాదాపు 30 కిలోమీటర్ల దూరం అంట. 30 కిలోమీటర్ల దూరం నుంచి దేవుడు నీళ్ళు ఆపేశారండి. ఏకరాశిగా ఆపడం అంటే ఏంటి? అసలు ఆరిన నేలన ప్రజలు నడిచారు అని 17వ వచనంలో ఉంటుంది. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. ఆరిన నేలను దాటారు. హల్లెలూయా, హల్లెలూయా. 30 కిలోమీటర్ దగ్గర నుంచి దేవుడు ముందుగానే నీళ్ళని ఆపుతూ వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు కాళ్ళు పడగానే అక్కడ నీళ్ళు ఇక వెనక్కి వెళ్ళిపోయినాయి. గాడ్స్ టైమింగ్ అలా ఉంటుంది, పర్ఫెక్ట్ టైమింగ్. ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ సమస్య? అసలు దేవుడు చూస్తున్నాడు. మనందరికీ వచ్చే ఆలోచనలు ఇవి. నేను రోజు మొరపెడుతున్నాను, నేను రోజు దేవుణ్ణి వేడుకుంటున్నాను, నా హృదయం అంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నాను, ఇంకా నాకు జవాబు ఎప్పుడు అని అందరూ అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు నాతో మాట్లాడింది. నా టైమింగ్ అలా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే యోర్దాను పొర్లిపారుతూ ఉన్నప్పటికీ మీరు దిగండి, నేను నా ప్రజలతో నేను చెప్పాను. యాజకులు నా మీద విశ్వాసంతో కాళ్ళు పెట్టారు, అక్కడ నేను ఆపేశాను. ఈ సమస్య ఇలాగే ఉంది, ఇంకా నేను ముందుకెళ్ళాలా మీరు అనుకుంటున్నారు? ముందుకు వెళ్ళండి. మీరు అక్కడ కాళ్ళు పెట్టగానే దేవుడు నీళ్ళని ఆపేస్తారు, యోర్దాను నదిని విడగొట్టేస్తారు. నీళ్లు ఏకరాశిగా నిలిచాను అంటే అగెయిన్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. తన ప్రజలని విడిపించడానికి, తన ప్రజలకి దారిని చేయడానికి దేవుడు గ్రావిటేషనల్ ఫోర్స్ను కూడా అక్కడ ఆపేశారు. న్యాచురల్ లాను కూడా దేవుడు ఆపేశారు. సహజంగా ఉండే నియమాలను కూడా దేవుడు ఆపివేసి టర్న్ అరౌండ్ చేసి తన ప్రజలకు దారిని చేసే దేవుడు మన దేవుడు. రాజులు చేసే చట్టాలను కూడా మార్చే దేవుడు మన దేవుడు. తన ప్రజలకు జయం ఇచ్చే దేవుడు మన దేవుడు. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటపోవచ్చున్నది. హల్లెలూయా. సర్వలోకనాథుడైన మన దేవుడు, ఆయన సన్నిధి మీకు ముందుగా వెళుతుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ యోర్దాను దాటించారు? ఆరిన నేలన యాజకులు ఆ నదిలో అలాగే నుంచొని ఉన్నారు. ప్రజలందరూ దాటి వెళ్ళిపోయాక అప్పుడు యాజకులు బయటికి వస్తారు. అంటే ప్రజలందరూ వెళ్ళేదాకా దేవుని సన్నిధి అక్కడే ఉంది. మీ సమస్యలో నుంచి మీరు బయటికి వెళ్ళేదాకా దేవుడు మీతోనే ఉంటాడు. జీవము కల దేవుడు మీ మధ్యనున్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజీలను, గిర్గాషీలను, అమోరీలను, ఎబూసీలను వెళ్ళగొట్టనని దీని వలన మీరు తెలుసుకుందరు. ఈ మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు? ఇక్కడ 7 ఉన్నారు శత్రువులు.
ఎంతమంది శత్రువులు మీకున్నారు, ఎన్ని పరిస్థితులు మీకున్నాయో, ఎన్ని కష్టమైన స్థితిగతుల్లో మీకున్నాయో, వాటన్నిటి నుంచి సర్వలోకనాథుని యొక్క నిబంధన మందసము మీకు ముందుగా వెళ్తుంది. వాటన్నిటిలో నుంచి జీవము కలిగిన దేవుని ప్రెజెన్స్ మీతో పాటు ఉంది. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన ఈరోజు విడిపిస్తున్నారు. రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యాన్ని చేస్తున్నారు. రిసీవ్ దిస్ వర్డ్. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. తనకు మొరపెట్టు వారికి, తనకి నిజముగా మొరపెట్టు వారికి అని సమీపంగా ఉండే దేవుడు. ఆయన ప్రజల కొరకే కదా ఆయన సొంత కుమారుణ్ణి అప్పగించిన దేవుడు. ఇది పాత నిబంధనలో ఆయన ప్రజల నిమిత్తం ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. యేసే రక్తంలో కడబడిన మనకి ఆయన ఇంక ఎన్ని చేస్తారు. ప్రియ బిడ్డ, డియర్ ఫ్రెండ్, ఏ సమస్యలో మీరున్నారు, ఎంత రోధిస్తున్నారు, అసలు నాకు సహాయం ఎక్కడిది అని అనుకుంటున్నారా? జీవము కలిగిన దేవుడే మనకి సహాయం. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంది. తప్పకుండా ఏ సమస్యలో మీరున్నారో రేపే ఒక అద్భుత కార్యాన్ని ఆయన మీ జీవితాల్లో చేస్తారు. ఎందుకంటే హీఈస్ ఎ గాడ్ ఆఫ్ వండర్స్. ఆయన సృష్టికర్త, సర్వ సృష్టి ఆయన మాట వింటుంది. అండ్ హీ ఈజ్ ద ఓన్లీ సోర్స్. అన్ని రిసోర్సెస్కి సోర్స్ ఆయన మాత్రమే. తప్పకుండా మీరు దేని గురించి అయితే రోజుల తరబడి, సంవత్సరాల తరబడి మొరపెడుతున్నారో దానికి జవాబు ఉంది. రేపే దేవుడు దానికి ఒక అద్భుత కార్యాన్ని చేసి నన్ను, మిమ్మల్ని అందరిని కూడా దేవుడు విడిపిస్తున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వర్డ్ ద్వారా మీరు బలపరచబడితే గనుక షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.